మాటను నిలబెట్టుకున్నారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. దీపావళి పండుగ వేళ ఒక కుటుంబంలో వెలుగు నింపారు ఆయన. మూడో బిడ్డగా పుట్టిన ఒక చిన్నారికి 50,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్న మాటను నిలబెట్టుకున్నారు. దీపావళి పండుగ రోజున ఒక కుటుంబంలో వెలుగు నింపారు ఆయన. మూడో బిడ్డగా పుట్టిన ఒక చిన్నారికి తన వంతుగా 50,000 రూపాయల నగదును ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఆయన. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగరం లోక్సభ నియోజకవర్గ ప్రజలకు స్థానిక ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఒక వాగ్దానం చేశారు. మహిళలు బాలికలు సంరక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు ఆయన. వరుసగా మూడో ఆడబిడ్డకు జన్మనిస్తే ఆ ఆడపిల్ల పేరు మీద 50,000 రూపాయల బ్యాంక్ ఖాతాలో వేస్తానని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. సో వరుసగా మూడోసారి మగబిడ్డ పుడితే ఒక ఆవు దూడను కూడా అందిస్తానని చెప్పి ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన స్ఫూర్తితో విజయనగరం పార్లమెంటు పరిధిలో ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా అమలు చేస్తున్నట్లుగా ఎంపీ కలిశెట్టి అప్పట్లో ప్రకటించారు. అయితే గతంలో ఇచ్చిన మాటను దీపావళి సందర్భంగా నిలబెట్టుకున్నారు ఎంపీ అప్పలనాయుడు. ఎంపీ అప్పలనాయుడు ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం క్యాంపు కార్యాలయంలో ఆయన ఒక ఆడబిడ్డ పేరిట 50,000 రూపాయలను డిపాజిట్ చేశారు. ఆ ఆడబిడ్డ తల్లిదండ్రులు తలాడ నాగరాజు దంపతులకు డిపాజిట్ తాలూకు పత్రాలను కూడా అందజేశారు స్వయంగా. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మానవ వనరుల కొరత ఉందని, అందుకే ప్రతి ఒక్కరూ మూడో సంతానాన్ని కలిగి ఉండాలని ఎంపీ అప్పలనాయుడు సూచించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్న మాటను నిలుపుకున్నారు. దీపావళి పండగ వేళ ఆయన ఒక కుటుంబంలో వెలుగు నింపారు. మూడో బిడ్డగా పుట్టిన చిన్నారికి తన వంతుగా 50,000 రూపాయల నగదు సహాయాన్ని ఫిక్స్డ్ డిపాజిట్గా చేశారు ఆయన గతంలో దీనికి సంబంధించి మాటిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగరం లోక్సభ నియోజకవర్గ ప్రజలకు స్థానిక ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఒక వాగ్దానం చేశారు. ఆ వాగ్దానానికి సంబంధించి ఇప్పుడు ఆయన మాట నిలబెట్టుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దీపావళి పండుగ వేళ ఒక కుటుంబంలో వెలుగు నింపారు ఆయన. అన్న మాటను నిలబెట్టుకుని వరుసగా మూడో ఆడబిడ్డ పుడితే 50,000 రూపాయల నగదు, వరుసగా మూడో మగబిడ్డ పుడితే ఒక ఆవు దూడ నేను ఇస్తాను అని చెప్పి మాట ఇచ్చాను. దానికి సంబంధించి వరుసగా మూడో బిడ్డ పుట్టిన వాళ్ళకి 50,000 రూపాయల నగదు డిపాజిట్ చేసి ఆయన ఆ పత్రాలని ఆ తల్లిదండ్రులకు అందజేసిన విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం.